నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి ఉందురు. నీతిమంతులు ప్రబలాలి అనగా నీతిమంతులకు జయం కలుగుతుంది. అవును, అన్యరాజు యొక్క కాలంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నీతిమంతులుగా జీవించారు. వారు ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఎంతవరకు రాజీ పడలేదు అని అంటే వారి తిండి గుడుపుల్లో కూడా వారు రాజీ పడలేదు. ప్రతి విషయంలో దేవునిని గణపరిచి నీతిమంతులుగా వారు జీవించారు. తద్వారా వారు దేవునిని మహింపరిచారు. తద్వారా వారు ఆ సన్నిధిలో ఘనతకు కారణమయ్యారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం, దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దావుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. అంతేకాదు, దుష్టులు నశిస్తున్నారు అని అంటే సమాంతరంగా నీతిమంతులు ఎక్కువ అవుతారు. ఇదే 29వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది సామెతల గ్రంథం, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు. దేవుని నామానికి స్తోత్రం. నీతిమంతులు ఎవరు? యేసు ప్రభు వారిని వారి హృదయంతరంగాలలో కలిగిన వారే నీతిమంతులు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపులే. పాపులమైన మానవాళి కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఆయన దానముగా ఇచ్చారు. సిలువలో పొందిన ఆయన మరణము, తదుపరి ఆయన పునరుద్ధానాల ద్వారా మానవుని యొక్క జీవితంలో నీతి కలిగినట్లుగా మనం చూస్తాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితం ఏ విధంగా ఉన్నాయి? బ్రదర్, బాగానే ఉన్నాయి బ్రదర్. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మా సంబంధాలలో కూడా అంతే తీవ్రత, అంతే వేడి ఉంది బ్రదర్ అనేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది బాగానే ఉంది అనేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఈ బాగానే ఉంది అనేవారు, బాలేదు అన్నవారు జీవితాల్లో ఒక్కటి గ్రహించండి, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మన జీవితాలు ఈ పరిస్థితులు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవి స్నేహాలైనా, సంబంధాలైనా, మన చుట్టుముట్టు ఉన్న వారైనా, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది గమనించాలి. నేను ఈ వీడియోని చూస్తున్నాను. ఈ వీడియోని చూస్తున్నప్పుడు అనేక మందికి అనేక ప్రశ్నలు రావచ్చు. ఒక వ్యక్తి నిలబడ్డారు, 2 లిఫ్ట్ గేట్ ఓపెన్ అయ్యాయి. ఒకవైపేమో భయంకరంగా ఉన్న ఒక మనిషి, ఒకవైపేమో శారీరకంగా ఆకర్షించే ఒక స్త్రీ. ఈ వ్యక్తి ఎంచుకున్నది భయంకరంగా ఉన్న మనిషి నుంచి నేను తప్పించుకోవచ్చు, కానీ ఒక జారత్వం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తే నా జీవితం ఇంకా నాశనమే అనే విధంగా ఈయన సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైతే ఎంచుకుంటామో, వాట్ ఎవర్ చాయిసెస్ వీ మేక్ అండ్ ద డెసిషన్స్ వీ టేక్, దట్ ఈజ్ అవర్ లైఫ్. మనం ఏదైతే ఎంచుకుంటామో, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామో, దానికి తగ్గట్టే మన జీవితం ఉంటుంది అనేది గమనించాలి. కాబట్టి ఈరోజు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటులో స్నేహాలు, తొందరపాటులో ప్రేమ, ఇవన్నిట్లో మనం ఉండి అలవాట్లు చేసేసుకొని మనం జీవితంలో జీవిస్తుంటే ఒక చేదు అనుభవంలో జీవిస్తున్నారా? అలాంటి చేదు అనుభవంలోంచి మీరు బయటకు రావాలి అని చెప్పి మీ కుటుంబం అనగా మీ తల్లిదండ్రులే కాదు, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో సభ్యుడు లాంటి భక్తి సింగ్ అని నేను మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. ఎలాంటి చేదు అనుభవాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఎలాంటి చేదు అనుభవాల్లో మీరున్నా, దేవుడు అవన్నిటి నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొని రానుగాక. మీరు మంచి జీవితాన్ని జీవిస్తుంటే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.